అయితే టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే నాకేంటనిపించిందంటే మీట్లో ఈ టికెట్ టు ఫినాలే రేస్ ఎవరు గెలిస్తే మంచిది? ఎవరు గెలిస్తే బావుంటది? ఛాలెంజ్ ఇచ్చిన పవన్ గెలిస్తే మంచిదా? లేపోతే ఇమాన్యుయల్ లేపోతే కళ్యాణ్ గెలిస్తే మంచిదా? లేపోతే తనుజ కూడా గెలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇమాన్యుయల్ 2 గెలిసాడు. ఇంకా తనుజ కూడా 2 గెలిచిందనమాట. అయితే ఎవరు గెలిస్తే బావుంటదో కింద కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే రీతు చౌదరి ఎక్కడ ఆడాలో, ఎక్కడ ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే తనుజ క్లియర్ కట్‌గా రీతు చౌదరి సపోర్ట్‌లో నువ్వు ఆడొద్దు అని గొడవ కూడా పెట్టుకుంది. నేను ఆడతా అన్నది రీతు చౌదరి. 2 టాస్క్‌లు ఓడిపోయిందంట రీతు చౌదరి. 2 టఫ్ ప్లేయర్స్‌తో ఆడొచ్చు. కాపోతే ఎప్పుడు క్యాప్టెన్సీ టాస్క్‌లో గానీ, లేకపోతే మామూలు టాస్క్‌లో ఆడొచ్చు. ఇది టికెట్ టు ఫినాలే కదా! కొద్దిగా బ్రెయిన్ వాడాల. అదే తనుజ వాడిందనమాట. ఫస్టు కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇంకా డిమోన్ పవన్‌ని పంపించాలనుకుంది. దాంట్లో రీతు చౌదరి వచ్చి నేను ఆడతా అన్నది. ఓడిపోయింది. అది. అయితే టికెట్ టు ఫినాలే రేస్ ఎవరు గెలిస్తే మంచిదో కింద కామెంట్ చేయండి.